ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. నేను సిక్కు మతస్థునిగా నున్నప్పుడు దేవుడు చాలా దూరంలో నున్నాడనుకుంటుని, కానీ దేవుడు చాలా సమీపంలో నున్నాడని ఇప్పుడు నేను చెప్పగలను. ఆయన జీవము నాలో నా ద్వారా ప్రవహించుచున్నదని చెప్పగలను. ప్రతి విశ్వాసి ఎడల దేవుడు ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. నా నిమిత్తం ఇతరులెవరునూ ఏ ఏర్పాటును చేయజాలరు. దేవుడే నన్ను పిలిచిననియు, దేవుడే తన ఏర్పాటు ప్రకారము నన్ను నడిపించుననియు చెప్పగలను. నీ నిమిత్తము దేవుని ఏర్పాటేమిటో నీవు తెలుసుకుంటివా? సంతోషంతో ఇది నా పరిచర్య అని నీవు చెప్పగలవా? మనము అవును ప్రభువా అని మనలను మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడే ఆయన మనకు తర్ఫీదు నొసుగును, శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళును, విజయమునిచ్చును. నా ప్రారంభ జీవితము ఒక ఆశ్చర్య కార్యము. నాలో ఏ తలాంతు లేదు, ఎన్నో కొదువలు కలిగిన వాడను. కానీ ఆయన కృపచే ఒక్క సంగతి ఎరుగుదును, నేను ఆయన ఏర్పాటులో నున్నాను. మొదటిగా మనము ఆయనను స్తుతించుట నేర్చుకొనవలెను. దేవుడు నీకు వర్తమానం అనుగ్రహించిన ఎడల నీవు ఆయన నోటి బూరగా నుండవలెను. ఆయన నీ యొద్ద నుండి కోరు దేనినైనను వెనుదీయక ఇవ్వవలెను. ఆయన మనకు సమృద్ధిగా నిచ్చుటకు సమర్థుడు. గత 50 సంవత్సరాల అనుభవంలో దేవుడు ఏదైనా తక్కువ చేసినట్లు నేనెరుగను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.